పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన వాడా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేనున్నానన్న దేవుడు ప్రభువా, ఈ ఉదయకాలపు వేళలో అయినా ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన ద్వారా నా తండ్రి నీ నామాన్ని గణపరచుకోగలిగిన స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. ఒక గంట ఆలస్యమైనప్పటికీ కూడా ప్రభా, తిరిగి ప్రారంభించడానికి నాయన విరిచిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు ఆ పాటల ద్వారా నిన్ను మహిమపరిచి స్తుతిస్తుండగా తండ్రి, నీ మెల్లని స్వరము ప్రభు ప్రత్యేకంగా దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు దీవించి ఆశీర్వదించి మేలు చేసి మహిమ మీరు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, జవాబిచ్చు తండ్రి, నీ వందనాలు. ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒక నూతనమైన క్రియ ద్వారా ప్రభువా ఈ పునరుత్థాన వేళలో అయా నీ సన్నిధిలో వాడబట్టడానికి నాయన నీ కృప దయచేయండి. నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ అంత్యకాలంలో ఉన్నాం తండ్రి, ఈ భయంకరమైన ఉపద్రవంలో మేము ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక పరిపూర్ణమైన అభిషేకంతో ప్రభువా మమ్మల్ని మీరు వాడుకొనండి తండ్రి. అయా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం. కార్యం చేసి మహిమ మీరు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడవు నీవే తండ్రి, నీ వందనాలు. దయతో నీ కృపాస్తముల కింద ప్రత్యేకమైన కార్యం చేసి నడిపించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు ప్రభువా నీ అభిషేకంతో కూడిన ఆ తండ్రి ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. ఈ స్థలం అంతటిని కంపండి ప్రభా, అయా నీ ఆత్మ ద్వారా నడిపించి మేలు చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సర్వశక్తుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలతో ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని ఆరాధించుటకు కృప కలిగిన సన్నిధిలో ఆయన సముఖంలో ఉన్నాం గనుక స్తుతియాగం అర్పించువాడు యెహోవాను గణపరచుచున్నాడని దేవుని లేఖనము సెలవిస్తున్నాయి. కనుక ఈ సమయమందు ప్రత్యేకమైన రీతిలో దేవుని నామాన్ని గణపరుచుకుంటూ మహిమపరచడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని స్వాధీనపరుచుకుంటూ ఆ కృపాస్తముల కింద ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మొట్టమొదటిగా కేజీ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా 2 పాటలు కూడా పాడుకుందాం, దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ పాటి దానయ్య అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న వారందరూ మాతో కలిసి ఆరాధించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాను. ఏ పాటి దాననయా నన్నింతగా
రక్షించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఈ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా. చెప్పండి కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఈ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా. సాక్షిగా బ్రతికేదనేసయ్యా, నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమలు మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా, నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా,
ఈ పాటిదాననయా నన్నెంతగా ఇచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదాననయా నన్నెంతగా ఇచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఈ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటిదాననయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. మరొక పాట పాడుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకొని దేవుని గణపరుస్తూ ఆయన నామమును ఆహ్వానిస్తూ పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తూ ఆరాధిద్దాం. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని నిన్ను ఆశ్రయించితిని శరణము నీవని. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని నిన్ను ఆశ్రయించితిని శరణము నీవని. దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచి ఉంటిని. నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు. నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు. కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమును స్తుతించు, ఆయన సన్నిధిలో ఆహ్వానిద్దాం.
క్షామము నుండి నీకై కోసిన కోయిల నేను చూడుము ఆశతో ఉన్నా నీవు నాటిన ముక్కను నేను కాయుము క్షామము నుండి నీకై కోసిన కోయిల నేను చూడుము ఆశతో ఉన్నా నిందల చేత నిష్ఠూరమయ్యా ఆదరణ చూపవ ఆరాధనీయుడా నిందల చేత నిష్ఠూరమయ్యా ఆదరణ చూపవ ఆరాధనీయుడా నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని నిన్ను ఆశ్రయించితిని శరణము నీవని కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని నిన్ను ఆశ్రయించితిని శరణము నీవని దాసి కన్నులు చూస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా దాసుడు ఆశతో నిలచున్నట్లుగా నీ ఎదుట నేను నిలచియుంటిని నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు నా కన్నీరు కాదనకు నన్ను చూడు ఈ క్షణం నీ ఎన్నికలో కృప నిలుపు కీడు నుండి తప్పించు కనిపెట్టుచుంటిని ప్రభువాని సన్నిధిని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక క్షాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ దేవుని కీర్తించడానికి దేవుడిచ్చిన మహా గొప్పదే సన్నిధిలో ఉన్నాం కనుక అందరూ లేచి నిలబడండి. దేవుని సముఖంలో ఆయన నామాన్ని గణపరచుకోవడానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ నీవు దేవుని మాట్లాడితే బిడ్డలకు ఎంతో ప్రయోజనం. పరిశుద్ధాత్మ దేవుని సమ్ముఖంలో ఉన్నాము గనుక ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు గనుక ఆయన నామాన్ని ఒక్క నిమిషం మనసారా కీర్తించుకుంటూ కొనియాడుతూ ఆయన సన్నిధిలో నిలబెడదాం. నోరు తెరిచి ప్రభు నామాన్ని గణపరుచుకుంటూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉత్తముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు నీ సమ్ముఖంలో ఉండటానికి నాయన మీరే కృప చూపించారు తండ్రి. దయతో మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభు ఆరాధించే ఘనత మాకు అనుగ్రహించండి రాజా. నీకు స్తోత్రం
అయ్యా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం నా తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు రాజా, దయ చూపించండి రాజా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్న వాడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. మంచు కన్న చల్లనిది, మల్లి కన్న తెల్లనిది, మంచు కన్న చల్లనిది, మల్లి కన్న తెల్లనిది, పాల కంటే శ్రేష్టమైనది నీ ప్రేమ. పాల కంటే శ్రేష్టమైనది, పాల కంటే శ్రేష్టమైనది నీ ప్రేమ. పాల కంటే శ్రేష్టమైనది. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. కాలాలు మారినా కరిగిపోని నీ ప్రేమ, కష్టాల కడడిలో కనికరించు నీ ప్రేమ. కాలాలు మారినా కరిగిపోని నీ ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. కన్న తల్లి ప్రేమ కన్నా భిన్నమైన నీ ప్రేమ, కన్న తల్లి భిన్నమైన నీ ప్రేమ. ఓ స్తోత్రం. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. పరిమళ వెదజల్లి పారిజాతి పుష్పమా, కమ్మనైన భావంతో జారివారి కవిత్వమా. పరిమళ వెదజల్లి పారిజాతి పుష్పమా, కమ్మనైన భావంతో జారివారి కవిత్వమా. మనసంత పాడుకునే అమృత గీతమా, బ్రతుకంత పాడుకునే అమృత గీతమా. ఓ స్తోత్రం. ఓ మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. మంచు కన్న చల్లనిది, మల్లి కన్న, మంచు కన్న చల్లనిది, మల్లి కన్న తెల్లనిది, పాల కంటే శ్రేష్టమైనది నీ ప్రేమ. పాల కంటే శ్రేష్టమైనది. స్తోత్రం. పాల కంటే నీ ప్రేమ, పాల కంటే శ్రేష్టమైనది. పాల కంటే శ్రేష్టమైనది నీ ప్రేమ. పాల కంటే శ్రేష్టమైనది, పాల కంటే శ్రేష్టమైనది
ప్రేమ పాలకంటే శ్రేష్టమైనది, పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ, పాలకంటే శ్రేష్టమైనది, పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ, పాలకంటే శ్రేష్టమైనది, పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ, పాలకంటే శ్రేష్టమైనది. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్నవాడా, నీ పాదాలు చెంతకు చేరి నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సన్నిధికి చేరాం. ఈ ఆరాధనలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, నీ కృప మాకు తోడుగా ఉంచండి, నీ ఆదరణ మాకు తోడుగా ఉంచండి, నీ దయను మాకు తోడుగా ఉంచండి. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ నింపుదలతో మేమందరూ వాడబట్టడానికి నీ కృప దయచేయండి. మహిమ మీరు పొందుకోమని ఆయన నీ ఆత్మతో లైవ్ వీక్షిస్తున్న వారందరూ ఈరోజు వాక్యము చేత అలంకరించి మహిమ మీరే పొందుకోమని సర్వశక్తుడగు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ అలా కూర్చుందాం. ఫుల్గా ఇంకా దేవుని సముఖంలో ఉన్న మనం అందరం ఈరోజు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన నామాన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన నామాన్ని కొనియాడే పరిస్థితికి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం మనస్సును దేవునికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సమ్ముఖంలో ఉన్నాము గనుక ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం చాలా మెలకువ కలిగి ఆ మెలకువతో ఆయన పాదాల దగ్గరకు చేరి ఆయన నామాన్ని కీర్తించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము నిరంతరము స్తోత్రార్హుడైన దేవుని పక్షముగా ఉండి ఆయన కృపను కనిపెట్టుకుంటూ ఆయన వాత్సల్యంలోనికి ముందుకు కొనసాగాలి. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన అనుభవం నాకు కలిగింది, ఊహించలేదు. కానీ దేవుని పక్షంగా మనం ఉన్నాం కనుక ఆ అనుభూతిని చాలా సంతోషించాను. అలాంటి తరుణం త్వరలో అందరి పక్షంగా రాబోతుంది కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 10వ వచనంలో ఈరోజు ఇలాగను ధ్యానించుకోబోతున్న వెంటనే ఆయన నేలలో నుండి ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని సమ్ముఖంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి.
పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము నిమిత్తము ఈరోజు నేను చెప్పాలని ఉదయకాలం నుండి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని సముఖంలో ఉన్న మనందరము ఆయన పక్షముగా చేర్చబడిన వారంగా ఉన్నాం కనుక పరిశుద్ధాత్ముని యొక్క సహవాసములో మనము కొనసాగింపబడడానికి దేవుడు తన కృపను చూపిస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ప్రత్యక్షుడై పరిశుద్ధాత్ముడు వచ్చిన తరుణాలు లేవు, కానీ పాత నిబంధన కాలంలో చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించారు, మాట్లాడారు, అనేక విషయాలు తెలియచేశారు. ఈరోజు ఇక్కడ యేసు ప్రభు వారు నెల బాప్తిసం తీసుకున్న సందర్భంలో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు ఒక పావురు రూపంలో ఆయన మీదకి దిగి వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా కూడా వస్తాడా? అంతేకాదు, రావటమే కాదు, ఒక శబ్దము ఆకాశము నుండి వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని సముఖములో మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మానవుడు మనిషి తనంతడు తాను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబెడతాడో ఆ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు స్వాధీనములో తీసుకుంటేనే తప్ప ఆ వ్యక్తి జీవితం పరిపూర్ణంగా అయినట్టు కాదు. ఈరోజు ఆలోచన చేయాలి. దైవ చిత్తాన్ని మనం స్వాధీనపరుచుకునే తత్వానికి మనం ఎదగాలి. ఇంకా ఆయన చిత్తములో మనము ముందుకు కొనసాగుతూ దేవుని ప్రేరేపణ చేత మనం ముందుకు నడిపింపబడాలి. పరిశుద్ధాత్మని యొక్క అనుభూతిలోనికి మనము పరిపూర్ణమై ముందుకు కొనసాగుతూ జీవించే ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలి. పరిశుద్ధాత్ముని అనుభూతి లేకుండా, సహవాసము లేకుండా, ప్రేరేపణ లేకుండా మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా అది నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిత్తము నిరంతరము సర్క్యులేషన్గా మారిపోవాలి. ఈరోజు చాలామంది ప్రభు సన్నిధిలో నిలబడుతూ వస్తున్నారు. పరిశుద్ధాత్మిక సహవాసముతో జీవించవలసిన వారమై మనము ఎక్కడో చాలా దూరంలో ఉంటాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఈ మాటను గురించి తెలియజేస్తూ, యేసు పరిశుద్ధాత్మ పూరుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టు అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, అక్కడితో ఆగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని కమ్మాడో ఆయన ఆత్మవశుడైపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆత్మవశుడైపోయి
తన ప్రయాణం మారిపోయింది. అంటే ఎప్పుడైతే ఒక మనిషి బాప్తిస్మం తీసుకొని ఒక స్టెప్ ముందుకేస్తాడో, ఆ స్టెప్తో మానవుడు ఆత్మవశుడైపోయి ఇంకా తన తలంపులు, క్రియలు, ఆలోచనలు, మనస్సు యావత్తు కూడా యేసు ప్రభు వారిని చూసుకుంటూ దేవుని పక్షంగా పనిచేసే పాత్రలుగా వెళ్ళాలి. ఎప్పుడైతే మానవుడు ఆత్మ సంబంధుడుగా మారిపోతాడో, ఆత్మపూర్ణుడుగా మారిపోతాడో, ప్రయాణం మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం మారుతుందంట? మానవుడి యొక్క ప్రయాణం మారిపోతుంది. అంతేకాదు, ప్రతి క్షణము వెంబడిస్తున్న క్రియలన్నిటిని కూడా ఎదిరించగలిగిన శక్తి తనలోనికి ప్రవేశిస్తుంది. ఆ మాట అర్థమవుతుందా? ఏ వ్యక్తిని అయితే పరిశుద్ధాత్ముడు అలంకరించి లేకపోతే అభిషేకించి నివాసం చేసి వాడుకుంటాడో ఆ వ్యక్తి శోధింపబడతాడు. కానీ ఆ వ్యక్తి ప్రతి క్షణము పరిశుద్ధాత్మతో సాతాను యొక్క అడుగు జాడలను కూడా గమనించగలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను యొక్క అడుగు జాడలు కూడా గమనించగలుగుతూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరకు సాతానుడు ప్రవేశించేశాడు. దినాలు అయిపోయాయి, ఉపవాస దినాలు ముగించుకున్నాడు. ఇప్పుడు ఆకలి ప్రారంభమైంది. ఆకలి ప్రారంభమైన సందర్భంలో ఇప్పుడు సాతానుగాడు వచ్చి ప్రత్యక్షుడైపోయాడు. ఎవరి దగ్గరకు? సాష్టాంగ దైవ కుమారుడు. నంబర్ 2, ప్రజలందరూ గుర్తించినట్లుగా ఆయన పరిశుద్ధాత్మతో అలంకరింపబడ్డాడు. నంబర్ 3, 40 దినాలు శరీరాన్ని జయించగలిగినంత ఉపవాసమును ప్రకటించుకున్నాడు, ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి దగ్గరకు సాతానుడు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? ఇప్పుడు నీకు ఆకలేస్తుంది కదా, నీ శరీరం క్షీణించిపోతుంది కదా, నువ్వు సమస్యలిపోతున్నావు కదా, నువ్వు పడిపోయే పరిస్థితిలో ఉండిపోయావు కదా, అయితే ఈ రాళ్లను నీవు రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా అన్నాడు. అంటే దయచేసి మనము క్రైస్తవులు అయిన మనం అందరము గమనించాలి. ఏం చూపించాడు? ఆకలిని చూపించాడు. ఎవరికి? దేవునికి, దైవ కుమారుడికి ఆకలిని చూపించాడు. అంతేకాదు, నీవు దైవ కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టె ముక్కలుగా నీవు మార్చుకోగలవు అన్నాడు. ఈ రాళ్లను రొట్టె ముక్కలుగా మార్చుకోగలవు అంటూ నువ్వు చేసుకోగలవు అని ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపెడుతూ ఉంటున్నాడు యేసుప్రభు వారికి. ఆ మార్గములో ఒకవేళ అడుగు పెడితే ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, అంతేకాదు 40 దినాలు ప్రయాసను కోల్పోయే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చుండేను. కానీ ఆయన దైవ కుమారుడై ఉండి శరీరమును శోధించుకుంటూ అపవాదితో మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఎందుకు ఈరోజు ఈ సందర్భాన్ని తీసుకున్నాను అంటే, ప్రియ కుటుంబమా, చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్తూ ఉంటారు. అంతేకాదు, బాప్తిస్ము చాలామంది తీసుకుంటారు, శరీరము రక్తము త్రాగుతూ ఉంటారు. ఆ మరుసటి క్షణాను తమ క్రియలను కూడా మార్చుకుంటూ ఉంటారు. నేను అంటున్నది ప్రియ కుటుంబమా, చెప్తున్నది ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దైవ చిత్తమును నెరవేర్చడానికి బాప్తిస్మము తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి తమ క్రియలను మార్చుకోవాలి. అంతేకాదు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రయాణ మార్గాలు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే భూప్రపంచంలో ఉన్న మనుషులు తమ ప్రయాణ మార్గములు మార్చుకోలేదా అని అడిగితే నేను అంటాను, ఏమో, అదే మార్చుకుంటే
శరీరాన్ని శోధించుకుంటూ లేదా శరీరంపై విజయమును సాధించుకోగలిగిన శక్తిని పొందుకుంటాడు. ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు శరీర క్రియలపై తన వ్యతిరేకమైన ప్రయాణం నడిపిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు అలంకరిస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో అన్నీ మారిపోతాయి. ఆ వ్యక్తి జీవితం అంతా కూడా ఒక సెపరేట్ మార్గంగా మారిపోతుంది. ఈరోజు అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనంలో, మరియు అతడి తండ్రి జక్కరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లని ప్రవచించును. ఎలాగట పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలాగు ప్రవచించాడు. ఏమని? స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలుగు చేసెను. మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు? జకరియా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారు బాప్తిస్మ తీసుకున్న సందర్భంలో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షంగా ఎవరికి కనబడలేదు. ఇతనికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు వారి కంట ముందు జకరియా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇదిగో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. అతడు ఎవరు అంటే మనలను మన శత్రువు నుండి రక్షించడానికి రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి నుండి అంట? మన శత్రువు నుండి మనలను రక్షించడానికి రాబోతున్నాడు. అతను రక్షకుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు మనలను మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారిలో నుండి మనలను విడిపించడానికి ఆయన రాబోతున్నాడని జకరియా ఓ ప్రవచనాన్ని విడుదల చేశాడు. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువు నుండి మనలను విడిపించడానికి దేవుడు రాబోతా ఉన్నాడు. దైవ కుమారుడు రాబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ దైవ కుమారుడు వచ్చిన వెంటనే, పరిశుద్ధాత్మ అలంకరణ ధరించుకుని ఆయన వచ్చిన వెంటనే ముందు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే తెలిసిన శత్రువుపై విజయము. దేవునికి స్తోత్రం. దేనిపేట? ఏది శత్రువు మానవుడికి? చెప్పండి, ఏది శత్రువు? శరీరమే శత్రువు. ఇప్పుడు దైవ చిత్తమును నెరవేర్చే పనిలో ఎవరు పడాలట? ఏ వ్యక్తి అయితే క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డారో వారందరూ కూడా శరీరంపై యుద్ధాన్ని ప్రకటించుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారు ఏ పాపం చేయలేదు. తన చూపు ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, మాట ద్వారా కానీ ఏ పాపము చేయలేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత 40 దినాలు ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు. దేని మీద? శరీరం మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సంఘమా, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత శరీరంపై విజయాన్ని సాధించుకోవాలి. జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ పూర్ణుడై. జకరియా కాలంలో అతను ఆత్మచేత నింపబడ్డాడనే సత్యం అతనికి మాత్రమే తెలుసు. ఎవరికి? జకరికి మాత్రమే తెలుసు. కానీ
కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఛాయారూపంగా పావురు ఆకాశం నుండి దిగి వచ్చి బాప్తీసం పొందిన వెంటనే ప్రతి మనిషిని పరిశుద్ధాత్ముడు అలంకరిస్తాడనే సత్యం మనుషులు మర్చిపోయి జీవిస్తున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు అంటే, ప్రియ కుటుంబమా, శరీరము మనము తీసుకునే నిర్ణయాల కంటే ముందుగా పనిచేయడం మొదలు పెడుతుంది. పరిశుద్ధాత్మని మనలోనూ ఉండవలసిన వాడు ఆయన మౌనం అయిపోయి ప్రశాంతంగా ఉండిపోతున్నాడు, ఏ పని చేయకుండా ఉంటున్నాడు. కారణం బాప్తిస్మతో అయిపోలేదండి. ఇప్పుడు బాప్తిస్మతో పాటు నీ ఆత్మరక్షణను కాపాడుకునే ప్రయత్నములు ముమ్మరంగా మనము చేయాలి. పరిశుద్ధాత్ముడి సహవాసము లేకుండా మానవుడికి పరలోకము లేదు. చూడండి, ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అంటే అతడు ఎలాంటాడంట? నీతిమంతుడును భక్తిపరుడును. ఏం చేస్తా ఉన్నాడు? ప్రభు చిత్తమునులో ఉన్న వారందరి ఆదరణ కొరకు పరిశుద్ధాత్మతో నింపబడి కనిపెట్టడం మొదలుపెట్టాడంట. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఆదరణ కొరకు. ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరిస్తారు మనుషులని? పరిశుద్ధాత్ముడే ఆదరించాలి. ఇప్పుడు ఈ సిమియోను ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని కనిపెడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎలాగూ కనిపెడుతూ ఉన్నాడు అతడు? భక్తిపరుడై నీతిమంతుడై ఉండి కనిపెడుతున్నాడంట. ప్రజలందరూ రక్షణ పొందుకోవాలి, ప్రజలందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రజలందరూ ఆదరణ చేత దేవుని సముఖంలో ముందుకు కొనసాగించబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిమియోను అనే ఒక నీతిమంతుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇతడు చేస్తున్న ఆలోచన లేదా తనకున్న ఉద్దేశాన్ని, తనకున్న పరిస్థితిని ఎవరికి చెప్పటం లేదు. తనంతడు తాను నా ప్రజలు రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడాలి, నా ప్రజలు ప్రభు చిత్తమును నెరవేర్చువారై ఉండాలి. ప్రియ కుటుంబమా, అంటే రక్షింపబడిన వాడిలో ఉన్న కోరికలు ఎలాగుంటాయి? నేను నా శరీరమును జయిస్తూ జీవిస్తున్నాను, అంతేకాదు నాతో పాటు ఉన్న వారందరూ కూడా శరీర క్రియలను జరించి ఆత్మవశుడైపోవాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే ఇతడు సిమియోను. దయచేసి సంగమా, దేవుని చిత్తములో ఉండవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనుషులు ఎవరిలో నివాసం చేస్తాడు, ఎవరిపై ఉంటాడు ఆయన అన్నది ఆలోచన చేస్తే అతడు నీతిమంతుడై ఉండాలి, అతడు యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు అందరినీ ఆదరించడానికి చూస్తాడు, కానీ అందరూ అతనితో సహవాసం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చెప్పేసి కేకలు అరుపుల కన్నా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావో లేదో నీ కూడా ఉన్న వ్యక్తికి స్పష్టంగా రూట్ వేసి చూపించవలసిన వారమై ఉన్నాం. లేకపోతే ఈ లోకంలో ఎంత భక్తి చేసినా శూన్యముతో సమానమైపోతుంది.
మనకు తెలుసు, మనం గ్రహిస్తున్నాం. ధనం ఉంటే అన్నీ సరిపోతాయని నిన్నటిదాకా అందరూ అనుకున్నారు. ఇప్పుడు డబ్బు కూడా మనిషిని బ్రతికించే పరిస్థితి లేదు. అందరూ పోతున్నారు, అందరూ పోతున్నారు. భయం అనేది పట్టుకుంది. నిన్న ఒక ఆయన నాతో అంటాడు, నేను బాప్తిస్మం తీసుకుంటాను, దేవుని పని సేవకులకు సహకారిగా ఉంటాను అంటున్నాడు. పేరు క్రైస్తవుడే. 55 ఏళ్ళు నిండిపోయి 60 ఏళ్ళ దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది అంటే మరణ భయం పట్టుకుంది. ఇప్పుడు నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎస్, ప్రతి మానవుడు చనిపోతే దేవుని పక్షంగానే వెళ్ళాలి. నేనంటాను, నువ్వు వెళ్ళాలి. నువ్వెవరి ద్వారా వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్ముని యొక్క ద్వారానే వెళ్ళగలుగుతావు. లేకపోతే మనకి ఏ ప్రయోజనము ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైన పేతురు మాట్లాడుతూ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనములో ఆయన అంటాడు ఇలాగా, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుకుంటారు. ఎప్పుడు? పాప క్షమాపణ జరగాలి. ఎప్పుడు? పాపని విడిచిపెట్టాలి. పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎలాగా పరిశుద్ధాత్మని పొందుకుంటాం, మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఈ అపోస్తుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, ఇదిగో మీకు పరిశుద్ధాత్ముడు అనుభవం రావాలంటే ముందు మీరు మారు మనసు పొందాలి. మీరు ముందు మార్పు చెందాలి. మీ మార్పులో మీ పాపాలు క్షమించబడాలి. మీ పాపాలు క్షమించబడి యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్ముని ధరించుకోవాలి. అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు? పాప క్షమాపణ పొందుకున్న వారిలో నివాసం చేస్తాడు. పాప క్షమాపణ పొందుకున్న వారిలో నివాసం చేస్తాడు. అంటే బాప్తిస్ము పొందుకున్న వారందరూ పాప క్షమాపణ పొందుకున్నారా? నా వైపు చూసి చెప్తారా? బాప్తిస్ము పొందుకున్న వారందరూ క్షమింపబడారా? క్షమించబడ్డారా? బాప్తిస్మ పొందుకున్న వారందరూ క్షమించబడ్డారా? అవును, నీటిలో క్షమించబడ్డారు. క్షమింపబడిన తర్వాత మానవుడు ఏం చేయాలి? ఎవరిని వెంబడించాలి? పరిశుద్ధాత్మనే వెంబడించాలి. మరి పరిశుద్ధాత్మని వెంబడించవలసిన వాడు ఏం చేస్తున్నాడు? నీటిలో ఏమని చెప్తాడు? ఏ శరీర క్రియలను విడిచిపెడతానని వాగ్దానం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు. ఆ శరీర క్రియలను వెంబడి వెళ్ళిపోతున్నాడు. ఆ శరీర క్రియలలో నుండి వెళ్ళిపోతున్నాడు. ఆ శరీరం ఎలా తిప్పితే అలా తిరుగుతున్నాడు. ఇప్పుడు బాప్తిస్మ పొందుకున్న వెంటనే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాలి? పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా తిప్పితే అలా తిరగాలి. ఇప్పుడు అలా తిరగకుండా పరిశుద్ధాత్ముడా నువ్వు పక్కనుండు, నాకు చాలా కోరికలు ఉన్నాయి, భూమి మీద ఉన్నదంతా సాధించుకొని ఆ తర్వాత నీతో మాట్లాడతాను, నువ్వు మౌనంగా ఉండు అని చెప్పడం మొదలు పెడతారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నిన్ను అలంకరిస్తే, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరింపచేస్తే
పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకుంటే, పరిశుద్ధాత్ముడు నీకు అభిషేకాన్ని కుమ్మరిస్తే, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తే, నీ తలంపులు యావత్తు కూడా పరిశుద్ధంగానే పనిచేయడం మొదలు పెడతాయి. రక్తము పరిశుద్ధం కాకపోతే శరీరము గాయాలు పాలైపోతుంది. రక్తము పరిశుద్ధం కాకపోతే శరీరము కుళ్ళిపోతుంది. శరీరం కుళ్ళిపోతే మనిషి ప్రాణము భయంకరమైన ఉగ్రతకు గురైపోతుంది. రక్తము కుళ్ళిపోతేనే శరీరము గాయాలైపోతే, పరిశుద్ధాత్ముడు నివాసము చేయగలిగిన అంత మనస్సు మనకు లేకపోతే, బాప్తిస్మ పొందుకున్న నీకు పరలోక రాజ్యం ఉంటుందా అని అడుగుతున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి 39వ వచనం, ఈ వాగ్దానం మీరు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏమన్నాడు తెలుసా? మీరు బాప్తిస్మ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఈ వాగ్దానము మీకును, నా వైపు చూడండి, మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరెవరికంట? ఈ వాగ్దానం అంటే మీరు పరిపూర్ణంగా మార్చబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో సహవాసం చేసి ఆ సహవాసపు లక్షణాలన్నీ కూడా మీ పిల్లలకు అంటుకోవాలన్నాడు. అరే, వారు పాపక్షమాపణ వారు కూడా పొందుకోవాలి, వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంతేకాదు, మీకును మీ పిల్లలకుని మీ కుటుంబానికి దూరస్తులైన వారందరికీ. సిమియోను అదే ఎదురు చూస్తున్నాడు. ఏది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఆదరణ పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలని సిమియోను యోచిస్తున్న యోచన ఇప్పుడు పేతురు అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మీ పిల్లలు పొందుకోవాలి, దూరస్తులైన ప్రజలందరూ పొందుకోవాలి, వారు దేవుని చేత నడిపింపబడాలి. అలా జరగాలి అని చెప్తూ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని చెప్తున్నారు తెలుసునా? మూర్ఖులైన ఈ తరము వారితో వేరుగా ఉండండి అన్నాడు. ఎవరండి? ఎవరు వేరుగా ఉండాలి? రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడందరూ మూర్ఖులైన ఈ తరము వారితో సహవాసం చేయకూడదన్నాడు. ఎవరితో? త్రాగుల్బోతులతో చేయకూడదు, దొంగలతో చేయకూడదు, వ్యభిచారులతో చేయకూడదు, అంతకులతో చేయకూడదు, హాని చేస్తానన్న వాడితో సహవాసము చేయకూడదు, చెడిపోవాలన్న వాడితో నీవు సహవాసం చేయకూడదు. అది జరుగుతుందా? ఏది? మనతో చెప్తున్నాడు ఆయన, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు కదా, పాపక్షమాపణ పొందుకున్నావు కదా, పాపక్షమాపణ పొందుకున్న నీవు ఏమైపోవాలంట ప్రియ స్నేహితులారా? అంటే పాపానికి దూరం అయిపోవాలి. అంటే మూర్ఖులైన వారంటే పాపిష్టులు, వారితో సహవాసం చేయకూడదు. వారితో సహవాసం చేయకుండా నువ్వు జీవించటం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువు వారు అదే చేశాడు. బాప్తిస్మ పొందుకున్న వెంటనే లోకమును మనుషులను విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 40 దినాలు శరీరాన్ని పిండేసుకున్నాడు ఆయన.
అంటే ఇంకేమైనా శరీరములో ఉండిపోయాయేమో అనే క్రియలను మొత్తం గొడ్డ పిండునట్టు పిండుకొని బయటకు వచ్చాడు. అప్పుడు పరిచర్యను ప్రారంభించాడు. మూర్ఖులైన ఈ తరం వారితో మీరు దూరంగా ఉండండి అన్నాడు. అందుకనే శాస్త్రులు పరిచర్యలు ఆయన వెంబడిస్తూనే ఉండేవారు, కానీ వారిని గమనిస్తూనే ఉండేవాడు. ఈయన వారిని వెంబడిస్తూ, యేసు ప్రభు వారిని వెంబడిస్తూనే ఉండేవాడు, వారిని గమనిస్తూనే, వారి మనస్సును గమనిస్తూనే వారికి సమాధానం చెప్తూనే వచ్చేవాడు. కానీ వారిలో కలిసిపోలేదు. ఈరోజు నీ తోటి క్రైస్తవుడు చచ్చిపోవాలని కోరుకుంటున్నావు, నీ తోటి విశ్వాసి చచ్చిపోవాలని కోరుకుంటున్నావు, నీ తోటి సేవకుడిని హాని జరగాలని కోరుకుంటున్నావు, నీ తోటి సహవాసం చేస్తే నీ బంధువులు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. ఓ, నీవు క్రైస్తవుడువా అని అడుగుతున్నా. వాక్యం సెలవిస్తుంది, వారికి దూరంగా ఉండండి అంది. ఎవరికండి? లోక సంబంధులకి. మూర్ఖులు అన్నాడు. ఎవరు మూర్ఖులు? శరీర కోరికలు నెరవేర్చుకున్నవాడు ప్రతి ఒక్కడు మూర్ఖుడే. అర్థమైందా? శరీర సంబంధిగా జీవించేవాడు ప్రతి ఒక్కడు మూర్ఖుడే. వాడు మారడు, నీ బ్రతుకును పాడు చేస్తాడు. వాడితో సహవాసం చేస్తే సంఘానికి దూరం చేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు, పరిశుద్ధాత్ముడికి నిన్ను దూరం చేస్తాడు. వాడితో సహవాసం చేయడానికి వీలు లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నీకు దేవుని రాజ్యంలో వారసత్వం కావాలనుకుంటే మూర్ఖులైన వారితో నీవు చాలా దూరంగా 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 జీవించాలి. అలా జీవించకపోతే దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించలేవు. ప్రతి క్షణము నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రతి క్షణము మెలకుగా ఉండాలి. ప్రతి క్షణము దైవ చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రతి క్షణము పరిశుద్ధాత్మతో అలంకరింపబడి ఉండాలి. నాకు ఇంకా సమయం లేదు, నా వయసు కాలేదు, నేను ఇంకా క్రికెట్ ఆడుకుంటాను, లేదా సినిమా చూస్తాను, లోకంలో జీవించాలి, ఇంకా చాలా సమయం ఉంది అని అన్నావంటే నువ్వు మూర్ఖుడివే. మూర్ఖత స్వభావాలు కలిగి జీవిస్తే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? చాలామంది అలాగే నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలని చెప్పుకుంటున్నాడు. బోధించేవాడు కూడా మూర్ఖుడైనే జీవిస్తున్నాడు. నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మ పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 3,000 మంది దుర్మార్గతను, శరీరాన్ని, క్రియలను అణిచివేసి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడారు. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని అభిషేకమును పొందుకున్నారు. ఇప్పుడు పొందుకున్న వారందరూ కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడు నాలో నుండి బయటికి వెళ్ళకుండా కాపాడుకోవాలి. ఆయనే నన్ను ఆదరిస్తాడు, ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు. ఇప్పుడు పనంతా పరమ తండ్రి, దైవ కుమారుడు ఇద్దరు కలిసి పరిశుద్ధాత్ముడికి అప్పగించిన కాలంలో మనం ఉన్నాం. మన చేయి పట్టించి నడిపించవలసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు ఆయన పని చేసే కాలం, ఆయన సమ్ముఖంలో ఉన్నాం. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 18వ వచనంలో అంటాడు. అక్కడ 8వ అధ్యాయము 18వ వచనం, అపోస్తలు చూచి పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగాడంట. ఎవరైనా గారడి సీమోన్ వచ్చి, ఇదిగో మీరు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వారు రక్షించబడుతున్నారు, అంతేకాదు ఆ రక్షింపబడిన వారందరూ మీకులాగా మారిపోతున్నారు. ఇప్పుడు హలో, నేను డబ్బిస్తాను, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏమిస్తాడంట? నేను డబ్బులు ఇస్తాను,
ఆ పరిశుద్ధాత్మతో అభిషేకించే వరము నాకు కావాలి. డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను పొందుకుంటానని గారిడి సీమోను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ, డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తే భూప్రపంచంలో అందరూ పరిశుద్ధులే. కాబట్టి డబ్బులతో వచ్చేవాడు కాదు ఆయన. నీ క్రియల జీవితంలో ట్రాన్స్ఫారం కాగలిగితే ఏమి ఇవ్వక్కర్లే, వచ్చి ఆయనకి ఆయనంతటే నివాసం చేస్తాడు, ఆయనే నిన్ను సంరక్షిస్తాడు. లేకపోతే ప్రమాదంలో పడిపోతామండి. అమ్మా, నిన్నటి రాత్రి కాల సమయంలో, మొన్నటి రాత్రి నేను నిద్రపోతున్నాం. రాత్రి ఎప్పుడో దోమలు కరుస్తున్నాయని అక్షాలేసి దోమల అగరత్తు వెలిగించింది, పడుకుంది. 3:15 గంటలకు తలగడ అంటుకుపోయింది, కాలిపోతుంది, మంట చెలరేగుతుంది. ఈవిడి ఆ మంట చాలలు నబియా చేతికి అంటుకున్నాయి, కాలిపోతుంది. లేచి ఈవిడ ఏం చేసింది, అమ్మా చెయ్యి కాలిపోతుంది చూస్తే ఆ తలగడల నుంచి మంటలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఆ చెయ్యికి కానీ ఆ మంట తలగకుండా తన వస్త్రాలకు కానీ తగిలి ఉంటే పక్కా వీరితో పాటు మేము కూడా మీ ముందు ఈ రోజుకి లేకపోదుమే. దేవుని సంరక్షణలో సంరక్షకుడు సంరక్షించాడు గనుక ఈరోజు మీ ముందర వాక్యం చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎవరు వస్తారు ఆ తెల్లవారుజామున మా దగ్గరికి రావడానికి? మమ్మల్ని సంరక్షించే వారు ఎవరుంటారు? అప్పటికి మాడి బస అయిపోదాం. దేవుడే తన స్వహస్తాలతో ప్రమాదం జరిగిన పరిశుద్ధాత్ముడు మమ్మలను మెలకువ చేసి కాపాడాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రియ కుటుంబమా, ఒకవేళ దేవునికి ఇష్టం కాకపోతే మా మట్టుకు మేము బూడిదైపోదాం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు తెలుసా? పరిశుద్ధాత్మని సహవాసములో లోతైన మర్మములోనికి వెళ్ళాలి. డబ్బుతోనూ బంగారంతోనూ ఆస్తులతోనూ పరిశుద్ధాత్ముని కొనలేమండి. నువ్వు కొనగలుగుతావు ఎప్పుడు తెలిసిన నీ క్రియలన్నిటినీ పరిశుద్ధతతో కాపాడుకుంటే ఆ సహవాసం నీకు దొరుకుతుంది. పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం లేకుండా మన బ్రతుకు బాగుపడదండి. బాగుపడాలంటే డబ్బులు సంపాదించడం అనుకుంటున్నారేమో. నెవర్ ఏమీ చేయలేవు. 100 రూపాయలు పాల ప్యాకెట్ కూడా కొనేవాడు కాదు మా మామ, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. అవును, దురాత్ముడు ప్రవేశిస్తే అలాగే జీవిస్తాడు. ఈరోజు క్రియలు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధులుగా జీవించడం చాలా ప్రాముఖ్యం. 9వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు అక్కడ, అందుకు అననీయ, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ప్రార్థన చేయి. 9వ అధ్యాయము 31వ వచనం. కావున నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు కలిగి దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘమంట క్షమాభివృద్ధి నొందుచుంది. పుట్రస్ట్లో 1 ఉంది, అక్కడ 1కి రాశాడు కట్టబడుచు అన్నాడు. ఎలా కట్టబడుచు? పరిశుద్ధాత్మతో కట్టబడుచు జీవిస్తుంది అని చెప్తూ వస్తూ అంటాడు, సమాధానము కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు నివాసం చేసిన వ్యక్తి మీద సమాధానం అనే వరము అలంకరిస్తుంది.
సందర్భంలో మన దేవత అది చెప్పాను, రకరకాలు కీడు జరుగుతుంది, దాడి చేస్తారు. మనం మౌనంగా ఉండాలి. మన మౌనంగా ఉన్నప్పుడు అవతల వ్యక్తిలో నుంచి గుబేలు పరుగెడుతుంది. మౌనం ఎప్పుడు వస్తుందంటే మనలో సమాధానం ఉన్నప్పుడు మౌనం వస్తుంది. ఈ సంఘం ఎలా కట్టబడుతుందంట? సమాధానము చేత, పరిశుద్ధాత్మ చేత కట్టబడుతూ జీవిస్తున్నారంట. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధాత్ముడికి లోబడిపోయి ఈ సంఘము వారు విస్తరిస్తూ వెళ్ళిపోతున్నారంట. ఆగిపోలే. ఏమవలేదంట? పరిశుద్ధాత్మను పొందుకొని ఆగిపోలే. ఆ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది. పందుకొక్కండి అవతల పక్క స్టార్ట్ చేసిందండి. మాకు తెలియకుండా అక్కడి నుంచి ఇక్కడ దాకా కన్నబెట్టుకు వచ్చేసింది. భూమిలోంచి మార్గం చేసుకుంటూ దారి చేసేసుకుందండి. బియ్యం డబ్బాలు ఎక్కడుంటే అక్కడ దాకా కన్నాలు పెట్టేస్తుంది. దాని ఆకలి తీర్చబడాలి. ఇప్పుడు అది తన కడుపు నింపుకుంటుంది. ఇప్పుడు మనము ఆత్మతో నింపబడి విస్తరించుకుంటూ వెళ్ళాలి. పాడు చేసుకుంటూ కాదండి, విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఏది విస్తరించుకుంటూ వెళ్ళాలి? పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును విస్తరించుకుంటూ ప్రయాణం చేయాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు బోధించినా అది పనికి రాకుండా పోతుంది. పరిశుద్ధాత్ముడు లోపలికి ప్రవేశిస్తే యావత్తు శరీరము కూడా మారిపోతుంది. భాషా భావాలు మారుతాయి, చూపు యొక్క లక్షణాలు మారుతాయి, నడక మారుతుంది, క్రియలు మారుతాయి. యావత్తు శరీరము దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దేవుని పని ముమ్మరంగా జరుగుతుంది. దేవుని పనిని పాడు చేయడానికి లోక సంబంధుడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడంటే ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారి దగ్గరికే వస్తాడు. వాడికి ముందువి, ఆకలివి, చూపులవి అన్నీ చూపెడుతూ ఉంటాడు. పలానా వ్యక్తి అలా జీవిస్తున్నాడు కదా. ఒక ఆయన ఇక్కడే ఇంటి పక్కన ఉంటాడు, ఒక పెద్ద ఆయన, ఒక సంఘానికి పెద్ద. అమెరికా దేశంలో ఇతర దేశాల్లో క్రైస్తవులు సిగరెట్లు తాగుతారు, నేను తాగితే తప్పేంటి అన్నాడు. వారు పాపం చేస్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు, నేను చేస్తే తప్పేంటి అన్నాడు. నేను అంటాను, వారు తాగుతారు పోతారో నీకెందుకు? వారు ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా? ఎవరు ఏం చేస్తారో నీకెందుకు? అమెరికా దేశంలో ఉన్నవారినో, లండన్లో ఉన్నవారినో, లేకపోతే బూస్టన్లో ఉన్నవారినో చూడమని చెప్పలే. క్రియలన్నీ మారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. దీన్ని మాత్రమే మనం వెంబడించాలి. మనం విస్తరింప చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని సామ్రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి. ఆత్మవశులైపోవాలి. పరిశుద్ధాత్ముడి ఎదుట సాతాను నిలవజాలడండి, నిలబడలేడు. పరిశుద్ధాత్మని పొందుకున్న వాడుకున్నంత ధైర్యము భూప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఒకే కోరిక, ఒకే నిరీక్షణ, ఒకే ఆధారం. 10వ అధ్యాయము 44వ వచనంలో కూడా అది అంటాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్ముడు దిగిను. దేవునికి స్తోత్రం. పేతురు బోధించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడ ఉన్నవారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఊరికి నింపబడదండి పరిశుద్ధాత్ముడు. అక్కడ బోధ విన్నంటిని క్రియలు విడిచిపెట్టారు. అందుకని పరిశుద్ధాత్ముడు వారిని అలంకరింపచేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. యేసుప్రభు వారు అహరోనుమై వెళ్ళిపోతున్న సందర్భంలో పేతురు గారు ఇంకా పరిచర్యకి రాలేదు. మేడగదికి ఎక్కారు. 500 మంది వెళ్ళారు. యేసుప్రభు వారిని అహరోనుమై చూడడానికి వెళ్ళారు. ఇంటికి వచ్చేసారు.
350 మంది వెనకాతలు ఉండిపోయారు. 120 మంది మేడగది ఎక్కి దేవుని ఉద్దేశము కొరకు, పరిశుద్ధాత్ముని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం తెరవబడ్డది. గ్లోరీ 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 గ్లోరీ. పరలోకం తెరవబడ్డది. యేసు ప్రభు మీదకి ఏ పరలోకం లేదు, ఏ ఆకాశం అయితే తెరవబడి ఒక పావురం వలె దిగి వచ్చిందో, ఈ 120 మంది మీదకి కూడా పరలోకం తెరబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారిని అలంకరింపచేసేసాయి. ఈరోజు ప్రభు శరీరము రక్తమును తీసుకోబోతున్న మీ అందరికీ చెప్తున్నా, నీ క్రియలు సరి చేసుకోకపోతే ఛాయారూపంగా ఉన్న రక్తము, ఛాయారూపంగా ఉన్న శరీరము ఉపయోగమేమీ లేదు. ఈ ఒక్క దినము కొరకే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే ఉపయోగము లేదు. ప్రతి క్షణము నీవు పరిశుద్ధ అలంకరణతో నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమా సువార్త 5వ అధ్యాయము, రోమీకులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోయి తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడ్డది. అయిపోయింది. దేనికి? శరీర క్రియలకు ముగింపు అయిపోయింది. ఎప్పుడు? సిలువలో అయిపోయింది. ఇప్పుడు రక్షింపబడిన వారందరూ సిలువను చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నా క్రియలు ఇంకా చచ్చిపోయాయి, నేను జీవిస్తున్నా. ఎలా జీవిస్తున్నా? పరిశుద్ధాత్మతో నింపబడి జీవిస్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అదే చేయాలి. అది క్రైస్తవ్యం. హత్యలు చేయటం కాదు, భయంకరమైన దృష్టి తలంపులు కలిగి ఉండటం కాదు, దైవ సంబంధులుగా మారాలి. ఏండి, మనం మారకపోతే ఎందుకండి ప్రార్థన చేయాలి? ఎందుకు దేవాలయంలో ఉండాలి? ఎందుకు దేవుని సముఖంలో నిలబడాలి? ఈరోజు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అనే అనుభూతిలో నువ్వు లేకపోతే నువ్వు ఎంత బ్రతికినా వ్యర్థమే. కాబట్టి చాలా ఆలోచన చేయాలండి. సంరక్షకుడిని విడిచిపెట్టి మనం జీవిస్తే ఏం ప్రయోజనం? చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, అయ్యా ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి అంటాం. నువ్వు చెప్తేనే ఇస్తాడా ఆదరణ? నువ్వు చెప్తేనే ఇస్తాడా ఓదార్పు? ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘములో దేవుని శరీరమై ఉన్న మనము ఆత్మతో నింపబడితేనే కానీ దేవుని ముఖ దర్శనము చూడలేము. దేవుని ముఖ దర్శనము లేకపోతే, అందుకనే ఒక ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, కొద్ది మంది కొరకే పరలోక రాజ్యం సిద్ధపరచబడుతుంది అన్నాడు. ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా? ప్రేమను పొందుకున్నావా? క్షమాపణ పొందుకున్నావా? దైవ చిత్తాన్ని నెరవేర్చే కోరిక నీలో ఉద్భవిస్తుందా? లేదా నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నావా?
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమను వల్లరా 2 తిమోతిలు రాసిన పత్రిక 1వ వచనం 14వ అధ్యాయం 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము, ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యమును ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. నిన్ను మనలో నివసించు. ఏమండి, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను కాపాడతాడండి. లేకపోతే నీ స్వభావాలన్నీ వేరైపోతాయి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ ప్రవర్తన ఇతరులు చెప్పింది వింటావు. నీవు నాకు తెలిసిందే సత్యం అనుకోవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆయనే నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడేటట్లుగా నీ జీవితాన్ని మార్చేసుకోవాలి. అలా మార్చుకోకపోతే ప్రయోజనాలు లేవండి. హితవాక్యము ప్రమాణమును గైకొనుము. నీకు ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ నిన్ను కాపాడుతుంది. నిన్ను కాపాడేటట్లుగా నిన్ను చేసుకోవాలి. బలగం కాపాడదు, అధికారం కాపాడదు, ధనం కాపాడదు. శాస్త్రాస్త్ర ముఖ్యమంత్రియో ప్రధానమంత్రియో మనతో ఉంటే వారు మనలను కాపాడలేరు. మనలను కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. మనల్ని కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సముఖంలో మనం అందరం మనలను మనం సిద్ధపాటు చేసుకోవాలి. మనలను ఆయన కాపాడేటట్టుగా మన క్రియలను మార్చుకోవాలి. అలా చేయని పక్షంగా జీవించలేని. చివరి ఒక మాట చదివి నేను ముగిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను పట్టిన వాడై వారికి చెప్పేరి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడి విషయమై దూషించువాడెప్పుడును క్షమాపణ దొరకదంట వాడికి. అమ్మా, పరిశుద్ధాత్మని దూషించేవాడు వాడికి క్షమాపణ లేదు. అంతేకాదు, వాడు ఇంకా పాపం చేస్తాడంట, ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతాడంట. వాడికి దారి ఉండదు, వాడి పరిస్థితి బాగోదు. ఈరోజు క్రైస్తవులు అనబడిన మనమందరం హితవాక్యమును లోన పెట్టుకొని ఆయన మనలను నడిపించేటట్లుగా మనలను మనం సిద్ధం చేసుకుంటే ఆయనే మనలను కాపాడతాడు. ఆయన కాపాడేటట్లుగా నీ ప్రవర్తన యావత్తును మార్చుకుంటే, ఆయన నిన్ను నడిపించేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటూ జీవిస్తూ సిమియోను ప్రార్థించి ఎదురు చూస్తున్నట్టుగా అందరూ ఆదరణ పొందుకోవాలి, అందరూ రక్షింపబడాలి. పేతురు గారు బోధిస్తున్నాడు, ఇదిగో మీ పాపక్షమాపణ నిమిత్తం తండ్రి చచ్చిపోయాడు,
సిలువలో బలి అయిపోయాడు. ఆ క్షమాపణ మీకు దొరికింది. ఇక మీదట మీరు పాపం చేయకుండా మీరు జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు దొరుకుద్ది. డబ్బులతో ఇచ్చే వరం కాదు ఇది, అధికారంతో ఇచ్చే వరం కాదు. ఈయన మోస అబ్రహాం కొడుకు, ఇతని మీద పరిశుద్ధాత్మని ఇచ్చేయండి అని అనడానికి కుదరదు. ఇక్కడ మోస అబ్రహాం కుమార్తె లేదా మోస అబ్రహాం సంఘ పెద్దలు వీరికి ఉత్తిన ఇచ్చేదాం పరిశుద్ధాత్మ అంటే తాగుబోతోడు సంఘ పెద్ద, వ్యభిచారి సంఘ పెద్ద, దొంగ సంఘ పెద్ద, సంఘమును డబ్బు దోచుకున్నవాడి సంఘ పెద్ద, లేదా ఓ క్రైస్తవుడు దేవుని ధనాన్ని దశమ భాగాన్ని దోచుకో తిన్నవాడు ఒక నాయకుడు. పరిశుద్ధాత్ముడు నోన నివాసం చేస్తే ఇవన్నీ ఏమి జరగవు. దశమ భాగాన్ని దోచుకోడు, సంఘ పరిచర్యలో దుష్ట ప్రవర్తన కలిగి ఉండడు, దేవుని సొమ్మును లెక్క పట్టుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోయి కుక్కలాగా మెక్కడు. యథార్థమైన జీవితం జీవిస్తాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. పందిలాగా దోచుకు తినేస్తారు దేవుని సొమ్ముని. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యములోన ఉంటే నిన్ను ఆయనే కాపాడతాడు. వాక్యం లోపల ఉంటే నిన్ను ఆయనే సంరక్షిస్తాడు. రిలాక్స్ కోసం ఒక 5 నిమిషాలు సినిమా చూస్తే అయిపోదండి. 5 నిమిషాలు పరిశుద్ధాత్మని అనుభవించే పాట పాడు. మీ కొరకు ఒక ప్రత్యేకమైన రథాన్ని సిద్ధం చేస్తాడు. 5 నిమిషాల సినిమా, అరగంట సినిమా, 5 నిమిషాలే కదా. దుష్టాత్మల ప్రవేశంలోకి వెళ్ళిపోతావు. నీ వలన నీ కుటుంబానికి సర్వనాశనం వస్తుంది. నీ వలన నీ కుటుంబం నాశనం అయిపోద్ది. నాశనం కాకూడదండి. షిమ్యోను ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆదరణ పొందుకోవాలి. నీ ప్రార్థన కూడా, నీ జీవితం కూడా, నీ బ్రతుకు కూడా, నీ ఆలోచన కూడా, నీ యొక్క తలంపులు కూడా అలాగే ఉండాలి. నువ్వు మార్పు చెందాలనే అనేకులను పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకునేటట్లుగా నీ ప్రార్థన, నీ బ్రతుకు, నీ జీవితం ఉండాలి. అప్పుడే గొప్ప అభిషేకం నీ మీద పొర్లి దిగి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆయన స్వాధీనంలోకి వెళ్ళండి. నిన్ను నీ మీద ఏది దాడి చేయనకుండా కాపాడుకుంటాడు ఆయన. అన్నిలో ఉంటే నీ బ్రతుకును ఆయనకు పరిపూర్ణంగా పరిశుద్ధంగా అప్పగించుకుంటే నేను ఆయన హస్తాలతో కాపాడుకుంటాడు. కీర్తన భాగంలో అంటాడు, 1000 మంది 10,000 మంది వచ్చినా నన్నెవ్వరు ఏమీ చేయలేరు. సింహములను, నాగుపాములను, భుజంగములను నీవు అనగరొక్కదాతావు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నిన్ను అలంకరించినప్పుడు. కమాన్, స్టార్ట్ ద న్యూ జర్నీ. రండి, కొత్త ప్రయాణం చేద్దాం, నూతనమైన ప్రయాణం చేద్దాం. రక్షణ లేని వారందరికీ రక్షణ కవచంగా మారిపోదాం. ఆ ప్రయాణం చేయకపోతే మన భూమి మీద జీవించటం వ్యర్థం. ఒక యవనస్తుడు 4 గంటలకు లేచి వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వమని అడిగాడు. 4 గంటల వ్యధిలో నాకు రక్షణ కావాలి. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే ఆ యవనస్తుడు నీ దగ్గరకు రాడు. కాబట్టి రక్షణ విస్తరింప చేయాలి. అందరూ పరిపూర్ణులుగా మారాలి. నువ్వు మారితే అది జరుగు తీరిపోతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హల్లెలూయా. మోకరించండి. ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి.
ఆయన చిత్తం ఏంటో తెలుసుకొనండి. ఆయన ప్రణాళిక నెరవేర్చే వారిగా నిలబడండి. ఆత్మతో నింపబడండి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనండి. దైవ చిత్తములో ముమ్మరంగా కొనసాగే కృపను పొందుకొనండి. సిమియోను ప్రార్థిస్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులందరూ దేవుని ఆదరణ పొందుకోవాలని కోరిక నీలో రానివ్వండి. రెండు చేతులెత్తి ప్రార్థన చేయండి. భాషలతో మాట్లాడండి. యేసయ్యా నీకంటే నాకు ఎవరు లేరయ్యా. యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా. యేసయ్యా నీకంటే నాకు ఎవరు లేరయ్యా. యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా. తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా. తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా. బలము నీవయ్యా, నా ధైర్యం నీవయ్యా. బలము నీవయ్యా, నా ధైర్యం నీవయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుని శక్తి నీ మీదకి దిగి వచ్చేటట్లుగా నీ జీవితమును మలచుకుంటే, దేవుని కృప నీ మీదకి దిగి వచ్చేనట్లుగా నీ తలంపులను మార్చుకుంటే, గొప్ప అభిషేకం నిన్ను ఆవరింపచేస్తుంది. గొప్ప బలము నిన్ను నడిపిస్తూ ఉంది. ప్రకంపనలు రావాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి గృహానికి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క గృహాన్ని దర్శించాలి. అలాంటి కృపతో నువ్వు నింపబడాలి. ఆ అభిషేకం నాకు దయచేయి ప్రభువా అని నోరు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి. నీ పరిశుద్ధాత్మను వరము నాకు కావాలి. నీ పరిశుద్ధాత్మనే వరము నాకు కావాలి. ఓ రాజా, నీ వరము నాకు దయచేయండి. హల్లెలూయా. నీ వరము నాకు దయచేయండి. నీ వరము నాకు దయచేయండి. నీ వరము నాకు దయచేయండి. నీ వరము నాకు దయచేయండి. నీ వరము నాకు దయచేయండి రానా. అనేకులను రక్షించుకునే కృప దయచేయండి. ఈ ప్రాంతాన్ని రక్షించే కృప నాకు దయచేయండి. ప్రతి గృహాన్ని దర్శించే అయ్యా, నువ్వు దర్శించేటట్లుగా నా జీవితాన్ని మలచండి రాజా. కారించే, అద్భుతం చేయండి.
నువ్వు లేకపోతే ఏమీ లేదు రాజా. ఒక్కసారి కృపతో నింపు నాయన, నడిపించి నాయన, బలపరిచి ఈ ఆత్మలో కొనసాగే ధైర్యాన్ని దాయించి మేలు చేయమని, అందరి హృదయాలను తృప్తికరంగా మార్చమని, మహిమ మీరే పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సర్వశక్తులకు యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, శిలువ రక్తమే ఇచ్చాను. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విషయం, అపవాది క్రియలకు అనంత నాశనం అపజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం అందరికీ తోడై ఉండి నడిపించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క శరీరము సిద్ధంగా ఉంది.